మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కేటాయించాలని గతంలో సీఎంని కోరామన్న ఆయన స్టేడియాల నిర్మాణం క్రీడాభివృద్ధికి సంకేతమన్నారు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లోనూ స్టేడియాలను నిర్మిస్తామంటున్న హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. పెద్దపీట వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే క్రికెట్ అనేది కేవలం హైదరాబాద్ వరకే కాదు, జిల్లాల్లో కూడా దాని అభివృద్ధి చేసి చూపిస్తాము, దీనికి భరోసా కూడా కల్పిస్తామని రేవంత్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఉన్నారు. హలో సార్. సార్, ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. క్రికెట్ అనేది కొంతవరకే పరిమితమై ఉంటుంది, అంటే హైదరాబాద్ వరకే. కాకపోతే దాన్ని జిల్లాల్లో కూడా విస్తరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీడియా తరపున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా రిక్వెస్ట్ని రీసెంట్గా సీఎం గారిని కలిసి మేము ఒక 120 ఎకర్స్లో హైదరాబాద్లో స్టేడియం కావాలని, అంతేకాకుండా ప్రతి పాత జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక 25 ఎకరాల ల్యాండ్ కావాలని వారు రిక్వెస్ట్ చేశాం. దాన్ని వారికి సానుకూలంగా స్పందిస్తూ అజిత్ రెడ్డి గారికి ల్యాండ్ ఐడెంటిఫై చేయడంని 2 డేస్ కింద చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో సీఎం గారు ఒక ప్రకటన చేశారు. హైదరాబాద్లో ఒక మంచి క్రికెట్ కొత్త స్టేడియం నిర్మించడానికి వాళ్ళు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. బీసీసీఐ మద్దతుతో అతి త్వరలో హైదరాబాద్లో 100 ఎకర్స్లో ఒక మంచి స్టేడియంని, 1,00,000 సీటింగ్ కెపాసిటీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. దీనికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి పాత ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో 25 ఎకరాల్లో ఒక మినీ స్టేడియం కట్టుకుంటూ దాంట్లో డిస్ట్రిక్ట్స్లో ఉంటే క్రికెట్ని డెవలప్ చేయాలని, అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్లోని జిమ్ఖానా స్టేడియంలో ఏదైతే మనకి ఎక్సలెన్సీ సెంటర్ ఉందో, క్రికెట్ ఎక్సలెన్సీ సెంటర్, ప్రతి జిల్లాలో ఒక ఎక్సలెన్సీ సెంటర్ని చేసి అక్కడ నుంచి స్పోర్ట్స్ ప్లేయర్ని, క్రికెట్ ప్లేయర్ని డెవలప్ చేసి వాళ్ళందరినీ రంజీ ఆడిపించి ఆ తర్వాత ఐపీఎల్లో ఆడిపించాలని, అతి త్వరలో హైదరాబాద్ నుంచి మినిమం 10-15 మంది ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడాలనేది ముఖ్య ఉద్దేశం. సో కొత్త స్టేడియం తీసుకురావాలనే ఆలోచన కూడా సీఎంకి ఉంది కాబట్టి దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడిప్పుడే దానికి మొదటి స్టెప్ పడింది. ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో, ఇప్పుడు అహ్మదాబాద్లో ఏదైతే స్టేడియం మోడీ గారి ఆధ్వర్యంలో కట్టిందో అట్లాంటి స్టేడియం సంబంధించిన ఆర్కిటెక్చర్లతో మాట్లాడుతున్నాం. ఒకసారి ల్యాండ్ ఐడెంటిఫై అయిన తర్వాత ఒక మంచి, అంటే ఇంటర్నేషనల్లో ది బెస్ట్ స్టేడియం, హైదరాబాద్ ఇండియాలో ది బెస్ట్ స్టేడియం ఇక్కడ నిర్మించాలనేదే మా హెచ్సీఏ ఉద్దేశం. దీనికి పూర్తిగా కూడా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ల్యాండ్ పర్చేజ్ చేస్తుంది హెచ్సీఏనే, అండ్ బీసీసీఐ సపోర్ట్తో పూర్తిగా హెచ్సీఏ అండ్ బీసీసీఐ స్టేడియం కట్టబోతుంది. అంటే ముఖ్యంగా క్రీడాకారులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే ఒకప్పుడు క్రికెట్ ఆడాలి అంటే ప్లేస్ కోసం వెతుకునే వాళ్ళు, లైక్ బాక్సెస్, ప్రైవేట్ బాక్సెస్కి వెళ్ళి క్రికెట్ గ్రౌండ్స్కి అట్లా వెళ్ళి డబ్బులు కట్టి ఆడేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంది. సో ఏం చెప్పారు క్రీడాకారులకి? క్రీడాకారులకు రాబోయే రోజులన్నీ కూడా మంచి శుభపరిణామం జరిగే రోజులు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు అన్ని స్టేట్ గవర్నమెంట్స్, ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్, అంతేకాకుండా మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ పర్సన్, వారు ఇప్పటికి కూడా ఫుట్బాల్ ఆడతారు. వారికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. వారు సీఎం అయిన తొందరలోనే గచ్చిబౌలి స్టేడియంని పూర్తిగా రెనోవేట్ చేసి ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ కప్కి సంబంధించిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ని ఇక్కడ పెట్టించడానికి వారు ప్రయత్నం చేసినారు. గ్రౌండ్ని కూడా పూర్తిగా అప్డేట్ చేసినారు, మన జిమ్ఖానా గ్రౌండ్తో పాటు గచ్చిబౌలి స్టేడియంని కూడా. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న అన్ని స్టేడియంస్ని వారు డెవలప్ చేస్తా అని చెప్పినారు. కొత్త కోచెస్ని కూడా తీసుకొని చెప్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణలో చూస్తే మంచి స్టేడియంస్ ఉన్నాయి కంపేటివ్లీ అదర్ స్టేట్స్. వాటన్నిటి కూడా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా మనం ప్రైవేట్ స్టేడియంస్కి వెళ్ళాల్సిన అవసరం లేనంత గొప్పగా మనకు స్టేడియంస్ ఉన్నాయి. తెలంగాణతో పాటు వరంగల్లో, కరీంనగర్లో కూడా కొన్ని మంచి స్టేడియంస్ ఉన్నాయి, మహబూబ్నగర్లో కూడా. వీరు ఎవరు కూడా ప్రైవేట్లో వెళ్లకుండా ఇక్కడ గవర్నమెంట్ స్టేడియంస్లోనే మనకి మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. రైట్. మనం చూసుకున్నట్టయితే మొత్తానికి క్రీడా రంగానికి హైదరాబాద్లో కావచ్చు, అలాగే జిల్లాల్లో కావచ్చు రూపురేఖలు మారబోతున్నాయనే చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయం తీసుకున్నాక ముఖ్యంగా జిల్లాల్లో 8 నుంచి 10 జిల్లాల్లో కూడా కొత్త స్టేడియంలు కావచ్చు, గ్రౌండ్లు కావచ్చు, వాటికి సంబంధించి ముఖ్యంగా గ్రౌండ్స్ కూడా కేటాయించడము, అలాగే దానికి సంబంధించి లేఅవుట్ కావచ్చు, ఏరియాస్ కావచ్చు, అన్నీ రెడీగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా క్రీడలకు ఎవరైతే ఆసక్తి కనబరుస్తున్నారో క్రీడాకారులు, వాళ్ళందరికీ వ్యక్తిగతంగా కూడా సహకారం కూడా ఉంటుంది అని హెచ్సీఏ ప్రెసిడెంట్ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. కెమెరా పర్సన్ చందుతో తేజస్విని, హైదరాబాద్.